మిత్రులారా, మళ్ళీ మొదలైందండి ఎస్ఐఆర్ గొడవ. బీహార్ ఎన్నికల సందర్భంగా, బీహార్ ఎన్నికలకు ముందు మొదలైనటువంటి ఈ ఎస్ఐఆర్ గొడవ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టేటటువంటి కార్యక్రమం బీహార్ సందర్భంగా మనం మాట్లాడుకున్నాం. అది సుప్రీంకోర్టులో ఇంకా ఆ గొడవ, ఆ రగడ జరుగుతూనే ఉంది. ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి ఒక ఆదేశం ఏమీ రాలేదు, కానీ ఇంటరిమ్ ఆదేశాలు కొన్ని వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయో ఆ రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు, కొన్ని యూనియన్ టెరిటరీస్లో జరుగుతున్నాయి. సరే, ఇదంతా కాదు, ఇది వార్త, ఇది విన్నారు మీరు. కానీ ఈ సందర్భంగా మన దృష్టికి వచ్చింది ఏమిటా అంటే, ఎలక్షన్ కమిషన్ వారు, ఏలిన వారు ఏమి కోరుకుంటారో, ఏలిన వారికి ఏమి కావాలో అవన్నీ చేసి పెట్టడం కోసమే రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి కదా అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా మన ప్రజాస్వామ్యం అద్భుతంగా పరిమళిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఏలిన వారి కోసం ఎలక్షన్ కమిషన్ ఏమేం చేస్తుంది, ఏమిటి, ఇవన్నీ ఆరోపణలు, ఇవన్నీ ఉన్నామండి. ఈ రాజకీయాలు ఎందుకు మనకి, కంఠశోష ఎందుకురా బాబు? దేశంలో అందరూ ఎవడి బోవ వాడు తింటూ, ఎవడి నిద్ర వాడిపోతూ, ఎవడి జీవితాన్ని వాడు ఈడ్చుకుంటూ ఏమీ పట్టనట్టు ఉన్నారే. ఒక రాహుల్ గాంధీయో లేదా ఒక యోగేంద్ర యాదవ్ ఎవరో మాట్లాడితే ఏం వచ్చిందంట, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కదా. కానీ వార్తలు చూస్తూ ఉంటుంటే కొన్నిసార్లు చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉందామన్నా ఉండలేమండి. ఇప్పుడు చూడండి, తమిళనాడులో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమిళనాడులో అధికారంలో లేరుగా. తమిళనాడులో దాదాపు 97 లక్షల ఓటర్లని డిలీట్ చేసి పడేశారు. 97 లక్షలు చూసుకోండి. అలాగే దాదాపు 58 లక్షలు వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్నది కూడా బీజేపీ వారు కాదు కదా. 58 లక్షలు వెస్ట్ బెంగాల్లో. అంటే తమిళనాడులో టోటల్ ఓటర్స్లో దాదాపు 15%, వెస్ట్ బెంగాల్లో దాదాపు 7.5%. ఈ ముసాయిదా, ఏ డ్రాఫ్ట్ రోల్స్ ఏదైతే ఉందో అందులో చేసేసారు. ఒక నెల రోజులు సరే సమయం ఉంటుంది. ఎవరికి వాళ్ళు నివేదనలు, అభ్యర్థనలు, రిక్వెస్ట్లు ఎలక్షన్ కమిషన్ ముందు మోకరెళ్ళి మహాప్రభో అని చెప్పి, మేము బతికే ఉన్నామనో, మేము ఎక్కడికి వెళ్ళలేదనో, మేము ఇంకా చావలేదనో, ఇలా ఉన్నామని చెప్పేసి మొరపెట్టుకుంటే వాళ్ళు కనికరిస్తే చేరుస్తారు, లేదంటే తీసి అవతల పడేస్తారండి. మళ్ళీ ఈ గొడవ వచ్చింది. ఈ సందర్భంగా ఈ వార్తలు ఎలాగో మీరు వార్త వినే ఉంటారు. కానీ ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉందని నేను ఒకసారి గుర్తు చేయాలని ఈ చిన్న వీడియో. అదేమిటయ్యా అంటే, బీహార్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ చేపట్టింది. అక్కడ చాలా దారుణంగా డిలీషన్స్ అనేటటువంటివి జరిగాయి. అక్కడ ఈ ఎన్నికల సంఘం ఓటర్లు మేము ఇక్కడ బీహార్ ఓటర్నే నేను అని నిరూపించుకోవడం కోసం 11-13 పత్రాలు సబ్మిట్ చేయమని అడిగితే, అందులో ఆధార్ కార్డుని ఒక ప్రమాణపత్రంగా స్వీకరించకపోతే దాన్ని స్వీకరించమని సుప్రీంకోర్టు చెప్పింది కదా. సరే, ఏదో తాత్కాలిక ఉత్తర్వులు అవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిన తర్వాత కూడా దాదాపు 68 లక్షల మంది ఓటర్లను డిలీట్ చేశారు. ఒక 24 లక్షల మందిని యాడ్ చేశారు. అదంతా కూడా దాని మీద గొడవ జరుగుతూనే ఉంది. ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడ డిలీట్ చేశారో అవన్నీ కూడా ఆరాలు వస్తూనే ఉన్నాయి. అందరూ కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఇంకా దాని మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ యాడ్ చేశారు, ఎక్కడెక్కడ డిలీట్ చేశారు, దాని పరిణామంగా ఓవరాల్గా ఎన్నికల ఫలితాల్లో ఏం జరిగింది, ఏమిటి అనేటటువంటిది అప్పుడే మనం మాట్లాడుకున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం బీహార్కి పరిమితం మాత్రమే కాదు, మొత్తం దేశమంతా కూడా ఎస్ఐఆర్ అనేటటువంటి భూతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా అడుగుపెట్టి ఇలా లక్షలాది ఓటర్లను తినేసి, మింగేసి, కబళించేసి మాయమైపోయేటటువంటి ప్రమాదం ఉందిరా నాయనా అని చెప్పేసి అందరికీ కూడా మనం మొరపెట్టుకున్నాం. సరిగ్గా అదే ఇప్పుడు అదే కథ, అదే వేట, అదే వేటు రిపీట్ అవుతూ ఉందన్నమాట. అది ఆశ్చర్యంగా ఉంది. విచిత్రం ఏమిటి అంటే, ఇక ఎవరికి ఏమీ పట్టనట్టు, ఇదిగో సరిగ్గా తమ దాకా వస్తేనే కానీ తెలియదు అన్నట్టు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో గగ్గోలు, ఇగో తమిళనాడులో గగ్గోలు, కేరళలో గగ్గోలు. సరే,
ఏదే ఇదంతా కాదు, జరగాల్సినటువంటిది ఏమిటో, జరిపించుకోవాల్సిందేమిటో వాళ్ళు ఎలాగో జరిపించుకుంటారు. జరగాల్సిందేమిటో చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంటుంది, పార్టీలకు ఉంటుంది. అదంతా కాదు. కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు, ఈ ప్రజా సమూహాలు ఇవన్నీ కూడా ఏలిన వారి టాక్టిక్స్, వ్యూహాలని తట్టుకొని ఇలాంటి వాటి నుంచి, ఇలాంటి ఈ ఎస్ఐఆర్ లాంటి మహాప్రమాదకరమైనటువంటి అవరోధాలని దాటి ప్రజాస్వామ్యాన్ని గట్టెక్కించగలరా ఈ ప్రజలు కానీ, ఈ పార్టీలు కానీ? ఎప్పుడైతే ఓటు చోరీ అనేటటువంటిది బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత వీళ్ళు అధికారికంగా డబ్బులు పంచి, ఓటుకు నోటుని అధికారికంగా పంచి వివిధ రకాల పథకాల ద్వారా ఇలాగా ప్రలోభ పెట్టి ఓట్లు సాధించారు. ఇంకొకటి ఓటు చోరీ అనేటటువంటిది, దాని మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటే ప్రజల దృష్టిని, పార్టీల దృష్టిని మళ్లించేటటువంటి డైవర్ట్ పాలిటిక్స్, డైవర్ట్ టాక్టిక్స్లో ఆరితేరినటువంటి, అసలు అందులో కానీ నోబెల్ ప్రైజ్ ఇస్తే మన వాళ్ళకి ఎన్నిసార్లు అయినా సరే మన వాళ్ళకి దొక్కుతాయి అన్నమాట. ఏం చేశారు? దీని మీద గగ్గోలు పెడుతుంటే దేశమంతా కూడా ఒక్కసారిగా వందే మాతర గీతం అన్నారు. ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం బంకించంద్ర చటోపాధ్యాయ రాసినటువంటి ఆ వందే మాతర గీతం దగ్గరికి వెళ్ళి అక్కడ నెహ్రూ గారు ఏదో చేశాడు, అక్కడ నెహ్రూ గారు చాలా పొరపాటు చేశాడు, అందుకనే మన దేశానికి ఇంత దుర్దశ, ఇంత దుర్గతి అని చెప్పేసి మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని డైవర్ట్ చేసి పడేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ వందే మాత్రం అని చెప్పేసి గుండెలు బాదుకొని పాడడం మొదలుపెట్టేశాయి. ఓటు చోరీ పోయింది, ఎన్నికల్లో అధికారికంగా డబ్బులు పంచడం పోయింది, మొత్తం సమస్తం కూడా ఎటో కొట్టుకుపోయిందన్నమాట. సో ప్రజల దృష్టిని, పార్టీల దృష్టిని అతి కీలకమైనటువంటి అంశాల నుంచి మరల్చి పనికిరాని చెత్త విషయాల్లో కొట్టుకు చావండి, తాంబూలాలు ఇచ్చేసి కన్నుకు చావండి అంటారే, అలా కొట్టుకు చావండి అని చెప్పేసి మలుపు తిప్పేటటువంటి మహామాంత్రికులు కదా మన నాయకులు. సో అది అలాంటి డైవర్ట్ పాలిటిక్స్లో ప్రతిపక్షాలు, ప్రజలు కొట్టుకుపోతున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టేసింది, డ్రాఫ్ట్ రోల్స్ ప్రకటించేసింది. ముఖ్యంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో. సో ఎవరెవరిని డిలీట్ చేశారు, ఎక్కడెక్కడ డిలీట్ చేశారు, ఎంతెంతమందిని డిలీట్ చేశారు, బూత్ లెవెల్లో దాన్ని పరిశోధించి మళ్ళీ తిరిగి నివేదనలు, అభ్యర్థనలు ఎన్నికల సంఘానికి సమర్పించి ఇదంతా కూడా చేసేలోపు మళ్ళీ ఆ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు అయిపోతాయి అన్నమాట. ఆ రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికలు అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మరికొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అదే కథ, అప్పటిది ఇప్పటిది రేపు జరగబోయేది ఇదే కథ. చూడండి, ఈ హిందూ పేపర్లో ఈరోజు ఎడిటోరియల్ కూడా వచ్చింది. ఏమిటంటే, డు నాట్ రష్ ఇట్, ద ఎస్ఐఆర్ రిక్వైర్స్ మోర్ టైమ్ టు ప్రివెంట్ మాస్ ఎక్స్క్లూజన్స్. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు మరింత గడువు కావాలి. మాస్ ఎక్స్క్లూజన్స్ పెద్ద ఎత్తున మాస్ లెవెల్లో ఈ ఎక్స్క్లూజన్స్ జరుగుతున్నాయి, డిలీషన్స్ జరుగుతున్నాయి. దీన్ని ఆపాలంటే కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్కి. ఏమిటంటే, సింపథెటిక్ వ్యూ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ఎక్స్టెండ్ ద ఎన్యుమరేషన్ ఫేజ్ బై కన్సిడరింగ్ ద గ్రౌండ్ రియాలిటీస్ ఈజ్ సంథింగ్ దట్ ద ఎలక్టోరల్ బాడీ షుడ్ హీడ్. ఎవరెన్ని చెప్తే మాత్రం పట్టించుకుంటారండి? ఒక పథకం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, అయ్యా మేము మా డ్యూటీ చేస్తున్నాం, మా బాధ్యత, మా కర్తవ్యాన్ని మేము నెరవేరుస్తున్నాం నాయన, చెమటోచి కష్టపడుతున్నాం అహోరాత్రులు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం అని చెప్పేసి ఎన్నికల సంఘం వారు మాట్లాడుతుంటుంటే మీరు కాస్త ప్రజల బాధ, ప్రజల గోడు వినడరా నాయన అని చెప్పేసి ఇలా పత్రికల్లో రాస్తే మాత్రం ఏముంది చెప్పండి? ఆ ఒక్క విషయం గురించి మాట్లాడడానికి ఈ వీడియో మనం తమాషా చూడాలంతే. ప్రజలు చైతన్యవంతులు ఎప్పటికవుతారు, పార్టీలు ఎప్పటికవుతాయి, ఏమిటి అనేటటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ సంస్థలు రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఎప్పటికీ నిలబడతాయి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పటికీ బతికి బట్ట కడుతుంది ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. అయితే ఈ ఎడిటోరియల్లో చివరికి ఒక మాట చెప్తున్నారు. ఏమిటి అంటే, సరే ఇవన్నీ గొడవ
జరుగుతూనే ఉంది. దయచేసి వీళ్ళు ఏమంటున్నాడంటే లాస్ట్లీ వైల్ ద కోర్ట్ హ్యాస్ హెల్ప్డ్ ఈజ్ ఓటర్ రిజిస్ట్రేషన్ డ్యూరింగ్ ద ఎస్ఐఆర్, ఇట్ హ్యాస్ స్టిల్ నాట్ హెడ్ ద కీ క్వశ్చన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద హోల్ ప్రాసెస్. సరే, అభ్యర్థనలు వస్తున్నాయి, రిక్వెస్ట్లు వస్తున్నాయి, కోర్టు ఏదో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఈ ఓవరాల్ ఎస్ఐఆర్ ప్రక్రియకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనాలిటీ, రాజ్యాంగబద్ధత ఎంతవరకు ఉందనేటటువంటి దాని మీద ఇంకా కోర్టు తేల్చలేదురా నాయనా అని ఈ ఎడిటోరియల్లో రాసి లాస్ట్ సెంటెన్స్ ఒక మాట ఏమన్నారా అంటే, ద సూనర్ ఇట్ డిసైడ్స్ ఆన్ ఇట్ ద ఈజియర్ ఇట్ వుడ్ బీ ఫర్ ఎలక్టర్స్ అండ్ ఈసీఐ. కోర్టు ఎంత త్వరగా దీని మీద స్పందించి ఒక శాశ్వతమైన పరిష్కారంతో ఒక పటిష్టమైనటువంటి ఆదేశాన్ని జారీ చేస్తే అంత మంచిది. ఎవరికి? ఓటర్లకి మంచిది, ఎలక్షన్ కమిషన్కి మంచిది. మరి ఏం జరుగుతుంది? ఎవరు వింటారు? ఎవరు పట్టించుకుంటారు? ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండగా, అతిపెద్ద రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండగా అంతా గగ్గోలు పెట్టినప్పటికీ కూడా ఇంకా దీని మీద విచారణ ఈ జరుగుతూ ఉండగా మొత్తం అందరినీ కూడా డైవర్ట్ చేసి పాడేసిన తర్వాత మరికొన్ని రాష్ట్రాల్లో ఇలా జరుగుతూ ఉండగా ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఎప్పటికీ కోర్టు, అత్యున్నత న్యాయస్థానం దీని మీద స్పందిస్తుంది? ఎప్పటికీ ఒక నిర్ణయం అందరూ తీసుకుంటారు? ఎప్పటికీ రాజ్యాలలో, రాష్ట్రాలలో ప్రజలు మేము ఓటర్లము, మేము బ్రతికే ఉన్నాము, మమ్మల్ని డిలీట్ చేయకండి అని ప్రాధేయపడాల్సినటువంటి అవసరం లేకుండా యథేచ్ఛగా, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఏమో, అదంతా మనకు తెలియదు. కానీ మొత్తానికి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటటువంటిది భలే తతంగంలా నడుస్తుందండి. ఏం జరుగుతుందో ఏమిటో, ఏ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్ళీ అంతా రివిజన్ అయింది కదా. ఈ డ్రాఫ్ట్ రూల్స్ తర్వాత అసలు ఫైనల్ డెసిషన్స్ ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది మనం చూద్దాం. థ్యాంక్ యూ.